పొంగింది. అక్కనే శక్తి సరిపోట్లేదు, తయారు చేస్తాను. చూడక్క నా టాలెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్వీస్ అమ్మ వంటలు. హ్యాపీ ఫాదర్స్ డే. ఈ రోజు మేము ఒక కేక్ చేయబోతున్నాం ఫాదర్స్ డే కి. మమ్మీ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టింది, మెజర్మెంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. లేట్ చేయకుండా కేక్ ఎలా చేయాలో చూసిద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని చక్కెర, పాలు, ఆయిల్ వేసేసుకొని నీట్ గా గ్రైండ్ చేసుకోవాలి. అక్క ఇప్పుడు నేను గ్రైండ్ చేస్తాను. ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మైదా వేసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్, కుకింగ్ సోడా, ఇందులోకి వెనిలా ఎసెన్స్, మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ వచ్చేసి ఆప్షనల్. ఇప్పుడు దీన్ని కూడా నీట్ గా మంచి టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి పాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీట్ గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి టెక్స్చర్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. మిక్సీతో పని అయిపోయింది, మిక్సీ పక్కన పెట్టేస్తున్నాం. కేక్ మౌల్డ్ చేసుకునే బౌల్లో డస్టింగ్ ఈ విధంగా చేసుకోవాలి. మనకి టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉండాలి. ఒకవేళ కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం పాలను యాడ్ చేసుకోవాలి. చేతికి ఏమీ అంటుకోకుండా కేక్ ని మిక్సీ జార్తో ఈజీగా చేసేయచ్చు. ఆల్రెడీ మేము కప్ కేక్స్ వీడియో మిక్సీ జార్తో చేసినది షార్ట్స్ లో పెట్టాము. మౌల్డ్ లోకి వేసుకున్నాక గట్టిగా ట్యాప్ చేసుకోవాలి. రెడ్ అండ్ బ్లూ తో హ్యాపీ ఫాదర్స్ డే అని రాస్తున్నా. నచ్చితే రాసుకోవచ్చు, లేదంటే లేదు. దీనికి కొంత టైం పడుతుంది, అలోపు బ్రేక్ తీసుకోండి. అక్క అన్ని నువ్వే చేస్తావా, నేను చేస్తా? రాస్తావా? దారాయి నీట్ గా రాయి. కాండిలో ఏ డిప్ చేసుకో అందులో ఫస్ట్. మా వీడియో ఆపే. ఏ తన్విస్ క్యాపిటల్. ఇట్స్ ఓకే. అది లైన్ కొట్టి. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. వచ్చి చూసి ఎలా ఉందో చెప్పండి. మేము చేసిన ఈ కేక్ కి డిజైన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఈ కేక్ బేక్ చేసుకోవడానికి 10 నిమిషాల పాటు బౌల్ ని హీట్ చేసుకోవాలి. ఇలాగా. ఫాదర్స్ డే కి మీరు మీ ఫాదర్స్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చెప్పారా? బౌల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు కేక్ మౌల్డ్ ని అందులో పెట్టేద్దాం.
కేక్ ని ఇలాగే ఈ బౌల్ లో పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ క్లోజ్ చేసుకోవాలి. వీటిని లిడ్ మీద ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా టోటల్ గా కంప్లీట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద హాఫ్ అన్ అవర్, లో ఫ్లేమ్ మీద 15 minutes బేక్ అవ్వనివ్వండి. మీకు ఒకటి చూపించిన కేక్ చూడండి ఎలా పొంగిందో. మీరు పెట్టే ఫ్లేమ్ ని బట్టి కేక్ బేక్ అవుతుంది అనమాట. ఇప్పుడు కేక్ అయితే మనకి రెడీ. ఇప్పుడు మనం మన కేక్ బేక్ అయిందో లేదో చూద్దాం. చాక్ ని తీసుకొని కేక్ లో ఇలా గుచ్చి చూడాలి. మనకి ఇక్కడ ఏదైనా బ్యాటర్ అంటుకుంటే అవ్వనట్టు. ఇప్పుడు ఏం అంటుకోలేదు కాబట్టి మన కేక్ వచ్చేసి రెడీ అన్నమాట. ఇప్పుడు ఈ కేక్ ని పూర్తిగా చల్లారనివ్వండి. పొంగింది. డే అనేది చాలా పెద్దగా అనిపిస్తుంది. కేక్ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు కేక్ ని ఫ్లిప్ చేసి ట్యాప్ చేసుకుందాం. అక్కడే శక్తి సరిపోట్లేదు, ట్యాప్ చేస్తాను. చూడక్కన టాలెంట్ చూడండి ఫ్రెండ్స్, అక్కకి ఏం రాదు. మన కేక్ వచ్చేసి రెడీ అయిపోయింది అనమాట. చూడండి ఎంత స్పంజీగా ఉందో. కేక్ అయితే రెడీ చేద్దాం. వెళ్ళి డాడీని సర్ప్రైజ్ చేద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఎవరు రాస్తారు ఇది? నేను గ్రీటింగ్ కార్డ్. ఏం రాస్తావు తండ్రి గ్రీటింగ్ లో? చదువు, నువ్వు చదువు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మీ మామ్ Tanvi from me. My father is respect his own parents, my mother and each member of my family. He maintain good relation with our relatives, friends. నువ్వేం చేస్తావు? చదువు. Happy Father's Day, Daddy. We love you, Nana. అంతే. ఇలా పట్టుకుని జాగ్రత్త కేక్ దగ్గర పెట్టకు. ఏంటి స్టిక్ చేసావు మొత్తం? వర్కౌట్ అవ్వలే మమ్మీ. ఏం రాసావు? We love you, Daddy. You are always our superhero. Thank you for everything, Daddy. గ్రీటింగ్ లో గీయాల్సినంత కేక్ మీద గీసారా డిజైన్ అంతా? Yes. ఎవరు చేశారు కేక్? నేను తమ్ముడు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మొత్తమా? నేను తమ్ముడు. నువ్వు కూడా చేసావా? Happy Father's Day, Daddy. Thank you. Happy Father's Day, Daddy. Thank you. కేక్ ఎలా ఉంది డాడీ? కేక్స్ చాలా బాగా వచ్చిందండి. కాకపోతే కొంచెం స్వీట్ తక్కువైనట్టుంది మా. అవునా? స్పాంజీగా బాగా వచ్చింది.
If you love your father, please like, share and subscribe our channel.